ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి మరో 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే రాబోయే 5 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ సంఘటన అనేవి ఏంటి? వాటి యొక్క ప్రభావం వీరి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది? కెరీర్ పరంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి? ఈ సింహరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రాబోతున్నాయి? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు ఈ సింహరాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజయోగం 3, అవమానం 6. ఈ సింహరాశి వారి నక్షత్రం మాఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కానీ రాజయోగం ఎంతైతే ఉంటుందో 3 ఉంటుందో దానికి డబల్ అవమానం అనేది ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంతైతే కష్టపడ్డా కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఉంటేనే మన జీవితం ముందుకు వెళ్తుంది. అది కూడా సజావుగా సంతోషంగా ముందుకు వెళ్తుంది. మరి అలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉండాలి అంటే ఆ భగవంతుని కృప మనకి ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. ఆ భగవంతుడి కృప లేనిదే మనం ఏ పని చేయలేము. అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రతి విషయానికి భగవంతుని ముందు పెట్టుకొని మనం నడవాలి. అలాగే ఈ సింహరాశి వారి యొక్క ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. అలాగే కుదిరితే శివునికి అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. మీకున్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతుంది. మరో 5 రోజుల్లో శివుని యొక్క శాసనంతో ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతా కూడా ఆ శివుడి మీద భారం వేసి మీరు ఆ శివనామ స్మరణ చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ఏ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం సింహరాశి వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, పాటించాలి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి నియమించకూడదు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. తమ జీవితంలో ఏదైనా కష్టాలు, నష్టాలు, సమస్యలు వస్తే శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా చేయవద్దు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ సింహరాశిలో పుట్టిన వారు మీకు అయినటువంటి ఈ శని భగవానుడు ఎట్టి పరిస్థితుల్లో నిందించకండి. అలాగే ఆయనకి ఇష్టమైన రంగుల్ని, వస్తువుల్ని మీరు అవమానపరచకూడదు. ఉదాహరణకి శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. నీలం రంగుని ప్రేమించాలి. కాళ్ళ కింద పట్ట రూపంలో, చెప్పుల రూపంలో ఉంచకూడదు. ఎప్పుడూ కూడా నీలం రంగు ఏవి మీ కాళ్ళ కింద ఉంచకూడదు. అది శనిదేవునికి కోపం తెప్పించే అంశం అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సింహరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పాటించండి. శనికి అభిషేకాలు చేయించండి. అలాగే నిత్యం శనిని ఆరాధిస్తూ ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీకు శని గ్రహాలు పట్టాయి అంటారు. అలా గ్రహాలు పట్టినప్పుడు వాటిని ఏం చేయాలి అని చాలామంది సందేహపడిపోతూ ఉంటారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. అలా అలవాటు చేసుకోవడం మీకు చాలా అంటే చాలా మంచిది. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా
మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిని నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మఫలాలను మనకు అందించేటువంటి శనిదేవుడు మాత్రమే. అంటే మన కర్మఫలాలు అంటే మనకే తెలియాలి. మనం చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనేది మనమే నిందించుకోవాలి. దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఈ సింహరాశి వారు శరీరం బలిష్టంగా గుండ్రని ముఖంతో ఉంటారు. మంచి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దక్షత కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని చేయడానికి అయినా ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా ఉన్న మనసుకు ఇబ్బంది గురి చేసి ఎక్కువగా శ్రమను కలిగించే పనులు చేయడానికి వీరు బాగా ఇష్టపడతారు. అలాగే వీరు ఏ పని అనుకుంటే ఆ పని పూర్తి చేసేస్తారు. ఎదుటి వారి నుంచి ఇలాంటివి ఆశించడం వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవరికీ కూడా అర్థం కాదు. కానీ వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్గా విజయాన్ని సాధించడం ఈ సింహరాశి వారి గొప్పతనని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా ఈ సింహరాశి వారు ఉంటారు. సింహరాశి వారికి అందరిలాగే ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితం గడపడం కానీ అస్సలు నచ్చదు. మిగిలిన వారికంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. పక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ అలాగే ఆనందం లేకుండా చేయడం కానీ వీరికి ఇష్టం ఉండదు. ప్రకృతిని నాశనం చేయడానికి వీరికి అస్సలు నచ్చదు. కానీ ఈ రాశి వారికి పూర్వజన్మల కర్మలు వీరిని ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. అలాగే ఇబ్బందులు పడుతూ కూడా ఉన్నారు. అయితే ఈ సింహరాశి వారికి రానున్న 5 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు రాబోతున్నాయి. సూర్యుడు 8వ ఇంట్లోకి మారడం కారణంగా ఈ రాశి వారికి ఒక స్త్రీ అన్వేషణ కొన్ని పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. అంటే ఒక స్త్రీకి వల్ల వీరికి ఎన్నో రకాలైన ఇబ్బందులు మార్పులు అనేది రాబోతున్నాయి. అలాగే వీరిలో కొంత గంభీరత్వం కూడా చోటు చేసుకోబోతుందని ముఖ్యంగా కెరీర్కు సంబంధించిన సింహరాశి వారి మిశ్రమ ఫలితం చూడబోతున్నారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే కొంతకాలంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పనులు కూడా ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు కూడా ఇప్పుడు పూర్తవబోతున్నాయి. ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది. మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బందికి గురి చేస్తుంది. మీతో పాటు ఉండే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండాలి. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలనే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు పిల్లలు పెద్దల విషయంలో, మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా రాబోతున్నాయి. ఈ సింహరాశి వారు అనవసరం ఉన్నప్పుడే ఖర్చు పెట్టండి. అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం అనేది ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల మీరు కొంచెం చికాకు అనేది ఉంటుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం మీకు ఎంతగానో అవసరం. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలి. డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు బాగా మేలు చేస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయి. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సింహరాశి వారికి బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా మీరు అవి పాటించడం లేదా ఆమె మీకు ఎదురు రావడం ఇలాంటి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలాగే చేయలేము అనుకున్న పనులు కూడా జరిగిపోతాయని చెప్పుకోవాలి. ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే రాదు. ఒక రకంగా కొన్ని పనులు అయితే అసలు ఇక ఇప్పట్లో అవ్వవు. వీటి గురించి ఆలోచించడం కూడా అనవసరం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ ఎదురు రావడం లేదంటే వారి యొక్క మంచి మనసుతో మీకు ఇచ్చేటువంటి సలహాల ద్వారా
మీకు ఆ పనులు అనేవి పూర్తయిపోతాయి. మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఒక రకంగా సింహరాశి వారికి విజయపరపరంగా ఆ స్త్రీ మూలంగా కొనసాగబోతుంది. వారి రాక ఏ విధంగానైనా ఉండొచ్చు. ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలో ఊహించని విధంగానే జరగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ స్త్రీ మీ స్నేహితుల రూపంలో రావచ్చు, మీ చెల్లి వర్గంలో రావచ్చు, లేదా మీ బంధువుల రూపంలో రావచ్చు. ఎవరైనా ఆ స్త్రీ మీ భాగస్వామిగా రావచ్చు, లేదా మీ కూతురి రూపంలో రావచ్చు. ఇలాగా ఒక స్త్రీ కారణంగా మీ జాతకం అయితే మారబోతుంది. అలాగే వారి యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ని తీసుకువస్తుంది. మీరు చేసేటువంటి పనుల్లో మీకు మంచి విజయాలను తీసుకువస్తుంది. అనుకోనటువంటి విధంగా అసలు ఈ లోను రాదు అనుకుంటే ఎంతో కాలంగా తిరిగి విసిగిపోయినటువంటి ఆ లోన్ రావడం, మీరు చేయకూడని పనులన్నీ కూడా ఈ పని జరగదు అనుకున్న పనులు కూడా ఆ స్త్రీ కారణంగా ఎదురవడం కారణంగా అంతా మంచి జరుగుతుంది. లేదంటే వాళ్ళు ఎప్పటి నుంచో కట్టడం మొదలుపెట్టి ఆపేసినటువంటి కనెక్షన్స్ మళ్ళీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం కానీ, అనుకోని విధంగా బంగారం తాకట్లో పెట్టిన వదిలేస్తాం కానీ, ఇక మనం ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న వాటికి కావాల్సినంత డబ్బు కూడా బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, ఇలా అనేక విధాలుగా ఎక్కడెక్కడ అయితే ఫుల్ స్టాప్ పడిపోయినాయో అవన్నీ కూడా ముందుకు కదిలి పనులు అసలు వదిలేసుకోవడమే అనుకున్న వాటినన్నిటికీ కూడా ఒక రకంగా చలనం అనేది వస్తుంది. వాటన్నిటిలో కూడా వీరికి విజయం అనేది సొంతం అవుతుంది. ఆ స్త్రీ కారణంగానే ఈ రకంగా వారి యొక్క జీవితం ఒక స్త్రీ యొక్క రాకతో ఈ సింహరాశి వారి విజయంలో అంటే జీవితంలో ముందుకు తీసుకువెళ్తారు. అలాగే అడ్డంకుల్ని తొలగించుకొని సాఫీగా ముందుకు సాగిపోతారు. ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఎప్పుడైతే ఒక స్త్రీ కారణంగా మీరు అన్నీ కూడా మంచిగా జరగవచ్చు. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు రూపంలో కూడా కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 5 రోజుల్లో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడు దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా ఆ స్త్రీ మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగించబోతుంది. ఆ మహాదేవుని అనుగ్రహం ఈ సింహరాశి వారి యొక్క జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. అందుకే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా మీకు కుదిరితే అభిషేకం చేయించుకోండి. లేదా శనిగ్రహాల చుట్టూ 9 సోమవారాలు శనిగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మేము గుడికి వెళ్ళగలం కానీ ప్రతి వారం అభిషేకాలు చేయించలేము అనుకునేవారు సింపుల్గా చాలా చక్కగా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా శివ శివ అంటూ స్మరణ చేసినా చాలు, అంతా కూడా మంచి జరుగుతుంది. అందరికీ అభిషేకం అంటే కుదరకపోవచ్చు, కానీ కుదిరిన వాళ్ళు చేయించుకుంటే ఇంకా మంచిది. ఆ పరమశివుణ్ణి పులకరించిపోతాడు. శివయ్య తన అనుగ్రహాన్ని మన మీద ఖచ్చితంగా ఉంచుతాడు. కాబట్టి సోమవారం రోజున చక్కగా నియమనిష్టలతోటి శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకొని చెంబుడు నీళ్లు కానీ అభిషేకం కానీ చేయించుకొని జలాభిషేకం చేయించండి చాలు. అంతా మీకు ఆ శివయ్యే నడిపిస్తాడు. శివయ్య తన యొక్క అనుగ్రహాన్ని మీ మీదకు చక్కగా కురిపిస్తాడు. కాబట్టి సింహరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. వారి మాటలను అర్థం చేసుకొని ఫాలో అయితే మీకు విజయం అనేది సిద్ధిస్తుంది. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మన మంచి కోరి చెప్తారు. కాబట్టి ఆడవారు చెప్పింది ఎప్పుడూ కూడా చులకన చేసి చూడమాకండి. మరి చూశారు కదండి, రాబోయేటువంటి 5 రోజుల్లో ఈ సింహరాశి వారికి వారి యొక్క స్త్రీ మూలంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయో, వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి స్థితులు ఎలా రాబోతున్నాయో అనేది మొత్తం కూడా తెలుసుకున్నారో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.